ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి గత వారం కంటే కూడా ఈ వారం కాస్త మెరుగుగా ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క శని వక్రించి కుంభరాశిలో, రాహు మీనంలో, గురుడు చక్కగా వృషభ రాశిలో, మరి జన్మంలో శుక్రుడు, వ్యయంలో రవి బుధులు, కేతువు మనకి కన్యా రాశిలో ఉండడం, కుజుడు వక్రించి కర్కాటక రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి పుష్టికరమైనటువంటి ఆహారం ఈ నెలంతా కూడా ఈ వారమంతా కూడా దొరకడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎందుకంటే శుక్రుడు ఎవరైతే హోటల్ బిజినెస్లు, బట్టల బిజినెస్లు ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారో, కెమెరాస్, తర్వాత సినిమా ఫీల్డ్ ఇలాంటివన్నీ కూడా బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు ఇంతవరకు కూడా మరి బిల్డింగ్లు కొనడము ఇవన్నీ కూడా చేశారు. అవన్నీ కూడా రీసేల్ చేసేటప్పుడు మీరు కోరుకున్నంత రేటు అనేటటువంటిది రాదు. కానీ మీరు అమ్మాలనుకున్నప్పుడు మాత్రము మరి ఈ బిల్డింగ్కి మాత్రం ఎక్కువ రేటు చెప్పినా తక్కువకు అడుగుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా నో లాస్, నో ప్రాఫిట్ బేస్తో మీరు ఇల్లులు అమ్మడం అనేటటువంటిది ఈ నెలలో చేస్తారు. మీనంలో మరి మనకు ఉన్నటువంటి రాహువు శని వక్రించి కుంభంలో, అలాగే ఈ యొక్క శుక్రుడు జన్మంలో, వ్యయంలో రవి బుధులు, లాభంలో మనకి ఈ గ్రహాలన్నీ చక్కగా మిగతా గ్రహాలు లాభస్థానాలను చూసేటటువంటి కొన్ని ఉన్నాయి. అలాగే కుజుడు మనకి నీచపట్టి కర్కాటక రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి, ధనుసు రాశి వారికి ఉద్యోగ విషయాల్లో ఏ విధమైనటువంటి టెన్షను ఉండదు. మరి జీతభత్యాలన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క పని తీరు అందరికీ నచ్చుతుంది, అందరినీ ఆకట్టుకోగలుగుతారు మీ మాటల ద్వారా. కాబట్టి మనకి ఈ యొక్క వృశ్చిక రాశి తర్వాత మనకు వచ్చేటటువంటి నెక్స్ట్ లిస్ట్లో అధికమైనది లబ్ధి పొందేటటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళే. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఇళ్ల స్థలాలు అమ్మాలనుకున్నప్పుడు మరి పెద్ద రేట్లు రావు, అలాగని లాసు రాదు, మీడియం లెవెల్లో ఉంటుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఇక ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఏదో ఒక చోట ఉద్యోగం అనేటటువంటిది కంపల్సరీ లభిస్తుంది. అలాగే ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తి చేసేయడం జరుగుతుంది. కాబట్టి 1కి 2 సార్లు, 2కి 3 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉందే తప్ప ఆ పనిని వదిలేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక బంధువులతో చక్కగా ఈ కార్తీక మాసంలో అంతా కూడా స్నేహితులతో ఈ వనభోజన కార్యక్రమాలు చేసుకుంటారు. మరి అలాగే ఈ ఫంక్షన్స్ అనేటటువంటి బంధువులకు జరుగుతున్నటువంటి మ్యారేజ్ ఫంక్షన్స్కి, ఫంక్షన్స్కి, కిట్టి ఫంక్షన్స్ అవన్నీ కూడా వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి మీ మిత్రులందరూ కూడా మీ యొక్క రాకను చూసి వాళ్ళంతా కూడా సంతోషించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి, ధనుస్సు రాశి వారికి మనకి మంచి చక్కటి ఇల్లు, లొకరేటివ్ ఇల్లు అనేటటువంటిది మీరు కట్టి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతాయి. వీళ్ళు అనుకున్నట్టుగా ఎన్నో రోజుల నుంచి మీరు కలలుగంటున్నటువంటి మీ కొన్ని కోరికలు తీరడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటివి కాబట్టి కొన్ని లక్షల మందికి వ్యక్తిగతంగా జాతకంలో మనకు అర్థమవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే రెమెడీస్ దగ్గరికి, పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు కాబట్టి రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. అదేవిధంగా ఈ యొక్క రాహువు మనం అనుకున్నటువంటి అన్ని పనుల్ని కూడా ఆయన పూర్తి చేయడం అనేటటువంటివి జరుగుతాయి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని
వీళ్ళ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా వీరికి ఆర్థికంగా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది వీళ్ళు కలుగుతుంది. అలాగే అన్ని రకాల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళు ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఈ ఈ యొక్క ధర్మ మార్గంలో ఈ యొక్క నిబంధనలను పాటిస్తూ ఈ దోషాల దీన్ని మరి దాని నుంచి మీరంతా కూడా విముక్తి పొందాలని, అద్భుతమైన భవిష్యత్తును కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. శుభమస్తు.